சந்தானம் நடிப்பில் டிடி நெக்ஸ்ட் லெவல் திரைப்படம் வெளியாக உள்ளது. இந்த நிலையில் இந்த படத்தில் பயன்படுத்திய பாடலில் இந்துக்களை புண்படுத்தும் விதமாக இருப்பதாக ஆந்திர மாநில துணை முதல்வரான பவன் கல்யாணின் ஜனசேன கட்சி நிர்வாகி ஒருவர் தமிழர்கள் திருப்பதிக்கு வர முடியாத நிலைமை உருவாக்கும் என எச்சரிக்கை விடுத்திருக்கிறார். சந்தானம் நடிப்பில் வெளியாக உள்ள திரைப்படத்தில் இந்துக்களின் மன உணர்வுகளை புண்படுத்தும் வகையிலும் திருப்பதி பெருமாளை இழிவுபடுத்தும் வகையிலும் ஒரு பாடல் இடம்பெற்றிருப்பதாக புகார் எழுந்துள்ளது. நேற்று திருப்பதிக்கு சென்ற அதிமுக பொதுச் செயலாளர் எடப்பாடி பழனிசாமி ஜனசேனா கட்சித் தலைவர் கிரண் ராயல் சந்தித்து பேசினார். அப்போது டிடி நெக்ஸ்ட் லெவல் திரைப்படத்தில் வரும் பாடல் காட்சிகளையும் லேப்டாப்பில் போட்டு காண்பித்தார். எதிர்க்கட்சியாக அதிமுக இதில் தலையிட்டு நடவடிக்கை எடுக்க கோரிக்கை விடுத்தார். எடப்பாடி பழனிசாமியும் நடவடிக்கை எடுப்பதாகவே சொல்லப்படுகிறது. முன்னதாக ஜனசேனா திருப்பதி பொறுப்பாளர் கிரண் ராயல் திருமலை ஒன் டவுன் காவல் நிலையத்தில் புகார் அளித்துள்ளார். இதனைத் தொடர்ந்து செய்தியாளர்களிடம் பேசிய அவர் டிடி நெக்ஸ்ட் லெவல் திரைப்படத்தை தடை செய்யாவிட்டால் தமிழக அரசியல் தலைவர்கள் திருப்பதி மலையில் கால் வைக்க முடியாது எனவும் மக்கள் பிரதிநிதிகள் திருப்பதிக்கு வந்தால் முற்றுகையிடுவோம் என ஜனசேனா கட்சி திருப்பதி மண்டல தலைவர் எச்சரிக்கை விடுத்துள்ளதால் பரபரப்பு ஏற்பட்டுள்ளது. இதுவரை படக்குழுவிடம் இருந்து எந்த ஒரு விளக்கமும் வரவில்லை. சனாதனம் மீது பற்றுடைய பவன் கல்யாண் இந்த விவகாரத்தில் தலையிடுவது வரவேற்கக்கூடிய ஒன்றாக மாறியிருக்கிறது. சினிமா துறையை கையில் வைத்துக் கொள்ளும் உதயநிதி இந்துக்களை எல்லா பக்கமும் இருந்து வசைப்பாடுவதாக கூறப்படுகிறது. உடனடியாக உதயநிதி இந்த விவகாரத்தில் கவனம் செலுத்த வேண்டும் என்ற கோரிக்கையும் எழுந்துள்ளது. சந்தானம் சமீபத்தில் பேசுகையில் உதயநிதிக்கு பிரச்சாரம் செய்வேன் என கூறியது இதற்காகத்தான் ஆளும் கட்சிக்கு ஆதரவாக பேசினாரா என கருத்துக்கள் உலாவர தொடங்கியிருக்கிறது. బాధాకరతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తున్నాం భక్తితో తీసిన పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్పిన పోలీసు కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదే విధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు. వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తామని బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్ లో మీటింగ్ పెడతారో అసెంబ్లీలో మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేది. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవింద అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈవో కూడా విజ్ఞప్తి చేస్తే ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.